టీమిండియా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలిచి 18 సంవత్సరాలు అయింది, 18 ఇయర్స్. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా వెళ్తోంది. ఇది చాలా పెద్ద మైనస్. అది కేవలం టీంకి మాత్రమే కాదు, యాజ్ ఏ ఫ్యాన్స్ గా నాకు తెలిసి చాలా మంది టెస్ట్ సిరీస్ చూస్తారా లేదా అన్న డౌట్ కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ టెస్ట్ జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. వెన్యూ హెడ్డింగ్లీ లీడ్స్ లో జరుగుతుంది. సో టైం చూసాము అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 3:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. ఇక లైవ్ విషయానికి వచ్చాము అంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో అలాగే జియో హాట్ స్టార్ లో మీరు ఈ టెస్ట్ మ్యాచ్ ని లైవ్ చూడొచ్చు. సో మనం ఫస్ట్ పిచ్ రిపోర్ట్ తో స్టార్ట్ చేద్దాము. డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాము. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇది టెస్ట్ మ్యాచ్, సో దాన్ని మైండ్ లో పెట్టుకొని ఈ పిచ్ రిపోర్ట్ ని డీటెయిల్డ్ గా వినండి. సో బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ దొరికి తీరుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రన్స్ ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సో అది వాళ్ళకు తర్వాత ఇన్నింగ్స్ లు ముందుకు వెళ్లే కొద్దీ యూజ్ అవుతుంది అనమాట, మంచి స్కోర్స్ చేస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ లో పిచెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 90% ఫాస్ట్ బౌలర్స్ కే ఎక్కువగా అనుకూలిస్తాయి. సో ఈ గ్రౌండ్ లో కూడా స్టార్టింగ్ అర్లీ స్వింగ్ ఉంటుంది, సీ మూమెంట్ ఉంటుంది, ఇదంతా ఫాస్ట్ బౌలర్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది. అయితే పిచ్ అనేది ముందుకు వెళ్లే కొద్దీ అంటే థర్డ్ డే, ఫోర్త్ డే అలాంటి టైంలో కొంచెం స్పిన్ కి అనుకూలించే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అస్సలు స్పిన్ కి అనుకూలించదని నేను చెప్పట్లేదు, స్పిన్ కి కూడా అనుకూలిస్తుంది. బట్ పేస్ బౌలర్స్ ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని తీరుతారు. ఇక టోటల్ మ్యాచెస్ విషయానికి వచ్చాము అంటే 84 జరిగితే ఇక్కడ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం సో 29 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 36 టైమ్స్ గెలిచింది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 298, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 291, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ 239, యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ 165. ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వద్దాం. సో ఫస్ట్ మనం ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసేద్దాము. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒలీ పోప్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్, క్రిస్ ఓక్స్, బ్రెడన్ కార్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్. సో ఈ టీమ్ లో ఎవరు టీమిండియాని బాగా ఇబ్బంది పెడతారు అంటే ప్రతి ఒక్కరు ఆలోచించకుండా చెప్పే పేరు జో రూట్. ఎస్, ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, టీమిండియా పైన అతి ఎక్కువ రికార్డ్స్ ఉన్న ప్లేయర్ జో రూట్. సో జో రూట్ వికెట్ ని టీమిండియా ఖచ్చితంగా టార్గెట్ చేస్తే టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పలేం, కానీ ఇంగ్లాండ్ ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళ ప్లేయర్స్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓపెనర్స్ అయిన జాక్ క్రాలీ, బెన్ డకెట్ వీళ్ళు కూడా టీమిండియాను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఒలీ పోప్ సెట్ అయ్యాడు అంటే చాలా మంచిగా రన్స్ చేస్తాడు. ఇక టెస్ట్ ఫార్మాట్ లో హ్యారీ బ్రూక్ కూడా మంచి ఫామ్ లో ఉంటాడు. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్క ప్లేయర్ కి అడ్వాంటేజ్ ఉండి తీరుతుంది. బట్ జో రూట్ ని మనం ఖచ్చితంగా టార్గెట్ చేసి తీరాలి, వికెట్ త్వరగా తీసుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో చాలా కాలం పాటు టీమ్ లో ఉన్న జేమ్స్ ఆండర్సన్ అవ్వచ్చు, ఇలాంటి ఒక అంటే టీమిండియాను బాగా ఇబ్బంది పెట్టే బౌలర్ అయితే కనిపించట్లేదు కాబట్టి అది మనకు కొంచెం సంతోషం కలిగించవచ్చు. కానీ క్రిస్ వోక్స్, బ్రెడన్ కార్డ్స్ వీళ్ళేం తక్కువ కాదు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. నెక్స్ట్ ఇంగ్లాండ్ సూపర్ స్టార్స్ వాళ్ళు. ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11. సో ఇండియా ప్లేయింగ్ 11 ఇక్కడ చూసాము అంటే ఓపెనర్స్ గా ఖచ్చితంగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చేసే అవకాశం ఉంది, చేస్తారు. అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో డౌట్స్ లేవు, ఖచ్చితంగా అందరికీ ఒక అంచనా ఉంటుంది వీళ్ళు టీంలో ఉంటారని. అయితే బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే టీమిండియా 5 బౌలర్స్ స్ట్రాటజీతో వస్తుందని చెప్పి న్యూస్ వస్తుంది. సో 5 బౌలర్స్ వచ్చారు అంటే బ్యాటింగ్ స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ ని టీంలోకి తీసుకుని వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలా చేయడం వల్ల ఎలాగో పూర్తిగా పిచ్ స్పిన్ కి అనుకూలించేది కాబట్టి వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఈ ఇద్దరు ఆల్రౌండర్ స్పిన్నర్స్ తోనే టీమిండియా ఇంగ్లాండ్ ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక కరుణ్ నాయర్ కి టీమిండియా ప్లేయింగ్ 11 లో ప్లేస్ దక్కుతుంది. అలాగే సాయి సుదర్శన్ కూడా టీమ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక హర్షిత్ రాణా ఉంటాడా, ప్రసిద్ధ్ కృష్ణ టీమ్ లో ఉంటాడా, ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్. బట్ ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. తన హైట్ కి తను ప్రెసెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు.
IPL లో చూసాము. సో ముఖ్యంగా మనం చూడాల్సింది తన హైట్, తన పేస్ అనమాట. ఈ ఇంగ్లాండ్ పిచ్చెస్ పైన తను వండర్స్ క్రియేట్ చేయగలడు ఛాన్సెస్ ఇస్తే. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇక నెక్స్ట్ మనం శుభ్మన్ గిల్ గురించి మాట్లాడాలి. ఇంగ్లాండ్ లో ఆడుతున్నాడు, యాజ్ ఎ కెప్టెన్ గా ఆడుతున్నాడు. ఇది తనకు చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ లో తనకు చాలా మంచి రికార్డు కనిపించట్లేదు. అరౌండ్ యావరేజ్ చూసాము అంటే 15 వరకు మాత్రమే ఉంది. ఆడింది 3 టెస్టులు. సో ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్ క్లియర్ గా చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, కరుణ్ నైర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ. సో ఇక్కడ మీరు బాగా చూడండి, జస్ప్రీత్ బుమ్రా కూడా డ్రాప్ అవ్వచ్చు. అంటే తనకి ఏదైనా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నా సరే, లేదా తను 5 టెస్టులు ఆడను అని చెప్పాడు కాబట్టి పిచ్ ప్రకారం తనను ఇంపార్టెంట్ పిచ్చెస్ పైన యూజ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే కూడా జస్ప్రీత్ బుమ్రాను డ్రాప్ చేసి హర్షిత్ రాణాతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇండియా ప్లాన్ చేయొచ్చు. దెర్ ఇస్ ఛాన్స్. ఇక టీమిండియాలో మ్యాచ్ విన్నర్స్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడో మనకు తెలియదు కాబట్టి పిచ్చెస్ పైన, అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి రికార్డ్ లేదు కాబట్టి. ఇక అలాగే సాయి సుదర్శన్ టైం వచ్చేసింది టీమిండియాలో పాతుకుపోవడానికి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. ఇక రిషబ్ పంత్ మీకు తెలుసు, ఓవర్సీస్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్ ఒకటి చూద్దాము. చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. జో రూట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. 286 రన్స్ 9 టైమ్స్ అవుట్ చేశాడు. 31.8 యావరేజ్ ఉంది. సో ఆల్రెడీ మనం ముందే మాట్లాడాము జో రూట్ ని అవుట్ చేయాలి అని చెప్పి. సో జస్ప్రీత్ బుమ్రా బెస్ట్ బౌలర్ మనకు, జో రూట్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళకు. అలాంటి ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్ జరగబోతోంది. శుభ్మన్ గిల్ వర్సెస్ క్రిస్ వోక్స్. మనోడి విషయానికి వచ్చాము అంటే ఇక్కడ ఓన్లీ క్రిస్ వోక్స్ మాత్రమే కాదు, ఎనీ ఫాస్ట్ బౌలర్ అనమాట. ఎందుకు అంటే ఇంగ్లాండ్ లో మీకు యావరేజ్ లేదని చెప్పాను. అంటే కేవలం ఇంగ్లాండ్ లో మాత్రమే కాదు, సేనా కంట్రీస్ లో అంటే ఓవర్సీస్ లో ఎప్పుడు ఆడుతున్నా శుభ్మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ కెప్టెన్ గా ఆడుతున్నాడు. సో తన మీద చాలా ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ తను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి అనమాట. ఇక నెక్స్ట్ జో రూట్ వర్సెస్ రవీంద్ర జడేజా. సో 499 రన్స్ 8 టైమ్స్ అవుట్ చేశాడు. 62.4 యావరేజ్ ఉంది. ఆడుతోంది కూడా ఇంగ్లాండ్ లో కాబట్టి జడేజా అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. బట్ తక్కువ అంచనా వేయకండి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్. స్టార్టింగ్ లో చెప్పినట్టు 18 ఇయర్స్ గా టీమిండియా టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ లో గెలవలేదు. సో ఫస్ట్ టెస్ట్ లో సూపర్ బోనీ కొట్టి టీమిండియా టెస్ట్ సిరీస్ ని గెలవాలని కోరుకుందాము. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియా చివరిసారిగా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ని గెలిచింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ ఈ టెస్ట్ సిరీస్. ఎందుకు అంటే రాహుల్ ద్రావిడ్ తర్వాత ఎంత మంది కెప్టెన్సీ చేశారు. సో MS ధోని ఉన్నాడు సూపర్ కెప్టెన్ లిస్ట్ లో. అలాగే విరాట్ కోహ్లీ ICC టోర్నమెంట్లు పక్కన పెడితే తనకు చాలా మంచి రికార్డు ఉంది. టెస్టులో టీమిండియాను చాలా కాలం పాటు నంబర్ 1 నిలబెట్టాడు. రోహిత్ శర్మ ఎలాంటి కెప్టెన్ మనకు తెలుసు. సో ఇంత మంది మంచి కెప్టెన్స్ చేసినప్పటికీ కూడా ఇండియా గెలవలేదు అంటే ఇంగ్లాండ్ లో ఎంత ఇబ్బంది పడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఈసారి ఎలా ఆడతారో.